హరే కృష్ణ. సారీ మై ఫ్రెండ్స్, ఎవరిని ఇబ్బంది పెట్టాలి కాదు. మహాయోగి, నేను మహాయోగిని కావాలని తపన, ఆలోచన, ఆ బుద్ధి నొసట లేనిదే నోట పలకదు. పలికేది నేనే, పలికించేది పరబ్రహ్మస్వరూపం, సహస్రార చక్రం, బ్రహ్మదేవుడు, వాణి గాయత్రి సమితి బ్రహ్మదేవుడు. ఆయన ఆజ్ఞలేని నేను పలకలేను, ఏమీ చేయలేను. అయితే ఈ యోగి జన్మ నాకు ఈ జన్మకు చాలు, నాకు ఇంక ఏ కోరికలు లేవు. ఎందుకంటే ఈ భూమి మీద మనం ఈ భూమి నుంచి దీర్ఘంగా మన మణిద్వీపం చేరాలనుకుంటే, అంటే వాస్తవంగా మణిద్వీపం చేరడం డైరెక్ట్గా ఇంకా అన్ని లోకాలు ఉన్నాయి. భూలోకం అత్తళ, వెత్తల, సుత్తల, తలాతల, రసాతల, మహతళ, పాతాళ, భూలోక, భువర్లోక, సోనలోక, మహోలోక, జనలోక, తపోలోక, సత్యలోక ఇత్యాది లోక 14 లోకాలు ఉన్నాయి. ఈ లోకాలను టచ్ చేసే వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళాలి, ధర్మం అది. నేను వీళ్ళంతా దేవతలు, ఇంకా కింద పాలించేది కూడా రాక్షసులైన దేవతల సంబంధించిన వాళ్ళు కూడా. ప్రహ్లాదు రాక్షస పుత్రుడే, మరి విష్ణు అంశే కాదా? అయితే ఓకే. అయితే ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే మనం ఈ భూమి మీద బంధాల వలయాల్లో చిక్కుకోకుండా ఉన్నామో, ముఖ్యంగా 3 ముళ్ళ బంధం వేసామో, అయిపోయినట్టే. అయిపోయింది, సర్వనాశనం అయిపోయినట్టు లెక్క. ఎలా అంటే, ఇప్పుడు అందరూ వేస్తున్నారు, నాశనం అయిపోయినట్టు తప్పుగా అనుకోవద్దు. యోగి జన్మకి నాశనం అది. ఏకపత్ని వ్రతుడుగా ఉండటం నేను అనుకున్నా ఆమె ఉండలేదు, ఉండనివ్వదు, సమాజం ఉండనివ్వదు. అది పక్కన పెట్టండి, కలియుగం. అయితే ఓకే, ఈ బంధాల బలయంలో చిక్కుకోకుండా, ఏ బంధాలు ఇరుక్కోకుండా ఉంటే ఈ భూమి మళ్ళీ ఇంక పుట్టాం, నెక్స్ట్ లోకంకి వెళ్తాం. అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవచ్చు, టక్ వెళ్ళిపోవచ్చు, సంకల్పంతో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏ ముళ్ళు లేవు కాబట్టి, పాపాలు లేవు కాబట్టి. అందుకనే ధర్మంగా బతకాలి, ఏ బంధాలు ఇరుక్కోవద్దు. నిరంతరం యోగా, దైవధ్యానం చేసుకుంటే ఖచ్చితంగా ఈ సంకల్పం, అంటే మనలో ఉన్న సంకల్పం, ఆమె మీద పిచ్చి ప్రేమ ఉండాలి. ఏ దేవతనైనా మీరు నమ్మండి, అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, గురునానక్ కావచ్చు, షిరిడీనాథ్, ఎవరైనా కావచ్చు, మీ ఇష్టం. వాట్ ఎవర్ యువర్ గాడ్, ఫెవర్ గాడ్, నమ్మకం ఉండాలి, భగవంతుని నమ్మకం ఉండాలి. నిజంగా ఆ భగవంతుని మీద ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో, అది కూడా వాడు ధర్మంగా ఉంటాడో, ముఖ్యంగా అధర్మ సంపాదన తినవద్దు, దుర్మార్గులతో చేతులు కలపద్దు, తప్పుడు పనులు చేయొద్దు. ఇవన్నీ బంధాలు మీకు జ్ఞానం అంటుకునేదో బంధాలు లాగేస్తుంది. అందుకని ఇవేమీ లేకుండా భగవంతుని దీర్ఘంగా నమ్మితే మంచి వాళ్ళని మనకి సహచరుడిగా, స్నేహితుడిగా చూపిస్తాం. ఆయన చెడ్డవాళ్ళు స్నేహం చేయనివ్వడు. అదే విషయం. యోగి జన్మ కావాలి, ఇలా సంకల్పం పుట్టిందంటే సుమారుగా నేను ఎన్ని జన్మల నుంచి పడుతున్నానో, మాటలు కాదు, ఎన్ని ప్రాణులుగా పుట్టానో, ఎంతమంది తల్లి కడుపు కోతకి, బాధకి గురయ్యానో. స్త్రీ కాన్పు కనటం మరొక జన్మ, పునర్జన్మతో సమానం అంటారు. అలాంటి తల్లికి ఎన్ని గర్భశోకాలు కలిగించాను, ఆ కడుపులో పరమేశ్వరుని ఎన్ని వేడుకున్నాను, నాయనా నాకు నువ్వే కావాలి, వద్దు అని. ఈనాటికైనా నన్ను కరుణించాడని భావిస్తున్నా. తప్పకుండా ఈ శ్వాస పోయేంత వరకు నాకు నా హనుమ నాకు అండగా ఉండాలి. నా గురువుగా పెట్టాను, గురువుగా నియమించుకున్నాను. నా చుట్టూ ఉండేవాడు వాడే, ఆ తండ్రి రాంపరభక్తుడు సత్యం. నాకు ఆయనంటే ఇష్టం. ఎందుకంటే వినయానికి కానీ, నిగ్రహశక్తికి కానీ ఆయన మించినవాడు ఈ భూమండలమే కాదు, ఎంత విషయంలో లేరు, రాడు. ఆయనే చిరంజీవి. అందుకని నాకు ఆయన ఎంచుకున్నాను. రామానుజ ఆదిశంకరాచార్య స్వరూపం ఆయనే, శివకేశవ స్వరూపుడు శివుడు, మాన్యస్వామి. నాకు ఆయన గురువుగా ఎంచుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే అందమైన అమ్మాయిలు కనపడి రెచ్చగొట్టినా, టెంప్ట్ చేసినా తల్లితో నమస్కారం పెట్టి వెళ్ళిపోవాలి. వాళ్ళు మనం రెచ్చగొడుతూ ఉంటారు రకరకాలుగా, ఇవి అవి రకరకాలుగా. నమస్కారం తల్లి. ఇవన్నీ కాలిపోయేవి రోగాలతో ఉంటాయి. రోగాలు చచ్చిపోయిన శవం ఎలా ఉంటుందో ఆ విధంగా చూస్తాను. నా వీక్షణ అది, యోగులు వీక్షించేది అది. ఎంత అందగత్తైనా చూస్తాడు, నాకు చూస్తే అది అందగత్త కాదు, అది తీనుగా. గరుడ పురాణం ఒకసారి తిరగండి, పేజీలు తిరగండి. ఎంత అందగత్తైనా సరే బట్టలు తీస్తే శరీరం కాలిపోతే స్కెల్టనే, అదే నేను చూస్తాను. 3వ దశ చూస్తాను నేను. ఇవన్నీ అగ్ని కలిపోయేవి, రోగాలమయం,
హాస్పిటల్లో బెడ్డింగ్ పడుకుని మాటలు లేక అలా పడుకుంటే ఏంటి ఉపయోగం? అందుకే నేను మేలుకున్నాను. ముందుగా మేలుకోవాలి. ఈ మానవ జన్మ కరిగిపోకూడదు. కరిగిపోతుంటే కాపాడుకోవాలి. ఇలాంటి భోగాలకు వెళ్ళి శరీరాన్ని నాశనం చేసుకోవద్దు, శుష్కించుకోవద్దు, శుష్కింప చేయొద్దు. భోగాలు పెళ్ళిపోయి నాశనం చేసుకోకండి అని నా అంతరాత్మ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. అందుకని ఎప్పుడు వాటి జోలికి వెళ్ళను. కళ్ళతో చూస్తే అంతవరకే కట్ చేసేస్తాను. మనసుకి, బుద్ధికి, మనసుకి ఎక్కించుని వెళ్ళను. ఈ సర్వం అంతా, నా అణువణువు అంతా అమ్మమయం. అమ్మకే అర్పించేశాను ఈ శరీరాన్ని. మణిద్వీప్ మహారాణి అమ్మకే అర్పించేశాను. నాకు ఈ హృదయంలో ఎవరికి స్థానం లేదు. ఒకవేళ ఈ స్త్రీని ముట్టుకున్న అసలు క్షణికమే తప్ప నాకు అసలు ముట్టుకున్నాక అవసరం లేదు. నాకు ఏ రకంగా కోరిక కలగదు. అంత దుర్గంధం. నవరంధ్రాలు దుర్గంధమే కదా. నవరంధ్రాలు దుర్గంధభూరితమైనవి. ఒకరోజు స్నానం చేయకపోతే కంపు, రెండో రోజు స్నానం అయిపోతే సర్వనాశనమే జీవితం ఎందుకు అనిపిస్తుంది. అలాంటి కంపు శరీరాలతో మోహమా లోభమా ఆశ్చర్యం ఎందుకు నాకు వద్దు ఆయన. ఇలాంటి బంధాలకు వెళ్ళనని భీష్మించుకుని బ్రహ్మచర్యంతో యోగిగా బతుకుతున్నా. ఇది ఎన్నో కొత్త జన్మ పుణ్యఫలం. నాకు ఇచ్చింది ఆ పరమేశ్వరుడు. ఆయన ఆజ్ఞ లేని నేను చేయలేను. నిజంగా చెప్తున్నా. సంకల్పం పుట్టినా ఆయన శరణ వేడాలి. వెడితే అష్ట కష్టాలు పెడతాడు. అవన్నీ కూడా ఈ మార్గంలోకి నన్ను రప్పించాడు. నిజంగా చెప్తాను. నేను ఎంత అనుభవంతో చెప్తానంటే అంత అనుభవంతో చెప్తున్నాను. నన్ను నమ్మండి. ప్రేమలు విఫలమైనా ఎవరిని బాధ పెట్టకండి. నా మాటేనండి. స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, ఇది ఒక అనుభవం. ప్రేమ అశాశ్వతం తెలుసుకోండి. తల్లిని మోసం చేయొచ్చు, మీ స్నేహితులు మోసం చేయొచ్చు. ఎవరిని దూషించకండి, ఎవరిని బాధ పెట్టకండి. అంతా సర్వేస్తాడు అల్లా. ఆయన జీసస్, ఆయన గురునానక్, ఆయన దండం పెట్టుకుని వైరాగ్యం మీకు నాలాగా మళ్ళీపోండి. మీకు ఎంత హాయిగా ఉంటుంది తెలుసా? మనస్ఫూర్తిగా శ్వాస పీల్చుకుని మన గుండెల్లో, మన కళ్ళల్లో ఈ జ్ఞాననత్తులు నారాయణుని ప్రతిరూపాన్ని, అల్లాని ప్రతిరూపాన్ని, జీసస్ గురునానక్ ప్రతిరూపాన్ని నిర్మించుకుని దాచుకుంటే, చూస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. నేను అదే ఆస్వాదిస్తూ ఉంటాను. దయచేసి నేను చెప్పొచ్చేది ఏంటంటే, సరదాగా ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు. ప్రేమల కోసం చచ్చిపోవడం, చంపడం ఇలాంటి చేయకుండా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ఇవి వెళ్ళండి, మళ్ళించుకోండి. ప్రేమలు ఇవన్నీ అశాశ్వతమైనవి, క్షణికాలు ఇవన్నీ ఖాళీ బూడిదైపోయినవి. మానవ శరీరం బూడిదైపోయి చేసుకోకండి, నా పాడు చేసుకోకండి. నేనైనా ఎవరైనా బూడిదైపోతే వేరే విషయం. కానీ ఈ బూడిదయ్యే లోపల ఈ శరీరాన్ని, మనకు భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని దేనికి వినియోగించాలో దానికి వినియోగించుకోండి. అది నేను చెప్పొచ్చేది. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టాలని కాదు, ఇలా ఎవరో ఒక్కళ్ళైనా మారుతారు అని నేను మా నాన్నగారు చెప్పి కొందరు పెద్ద మాటలు విని, పుస్తకాలు చదువుకుని, నా జీవితంలో ఎన్నో అనుభవాలు వచ్చి ఇలా మారాను. ఇది కూడా భగవత్వం. ఇది భగవత్వం. నాలో ఒక అణువంత ఉంది. అది ఇంతెంత ఒకటెంత అన్నట్టుగా నాకు ఎదిగింది. అది ఈనాడు ఆ భగవంతుడు ఆజ్ఞ నాకు ఆయన వీక్షణ, చలని వీక్షణ కలిగింది. చాలా సంతోషం. మీకు కూడా అలా కలుగుతుంది. కలగటానికి ఉదాహరణ చెప్తున్నాను. అన్నీ మీరు కష్టాలే పడతారు, నో డౌట్. భగవంతుడు భోగాలు పెట్టి పడుకోబెడితే మీకు ఆలోచనలు రావు. భోగాలు స్త్రీ చెడిపోవాలని ఆలోచనలు వస్తాయి. కష్టాలు ఎందుకు పెడతాడంటే భక్తి, వైరాగ్యాలు కలగటానికి. దేవుని స్మరిస్తాడా, వీడి కష్టాలను స్మరిస్తున్నాడా అని భగవంతుడు ఆలోచిస్తూ ఉంటాడు. భక్తులకి భగవంతుడు కష్టాలు పెడతాడు. మీరు చరిత్రలు తిరిగేయండి, పురాణాలు తిరిగేయండి, అప్పుడే వాళ్ళకి మోక్షం. వాళ్ళు ఎంత ఆనందపడతారు తెలుసా? అప్పుడు నేను నిజంగా ఎంత ఆనందంగా తెలుసా? నాకు నన్ను అనుకునేవాళ్ళు, రక్త సంబంధికులు ఎన్ని బాధలు పెట్టారు తెలుసా? చావు కంచెల్లో వెళ్ళి వచ్చేసాను. నేను అన్నీ చూసేసాను. ఎన్ని బాధలు పడ్డాను తెలుసా? దూకి చనిపోవాలనిపించింది పెద్ద బిల్డింగ్ నుంచి. చావు పరిష్కార మార్గం కాదు, బతక. భగవంతుడు ఇచ్చారు ఈ అందమైన శరీరం, జన్మ వదిలితే తిరిగి రానిది. నేను భీష్మించుకుని ఎన్ని బాధైనా పడి నిగ్రహించుకుని, అన్నిటా నిగ్రహించుకుని శరణు వేడా. అప్పుడు నాకు నన్ను వదిలాడాను. వీడు మనకి వీడు ఓకే, వీడి ధైర్యవంతుడే, వీడు మనకేమన్నా వచ్చాడని భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఈ కష్టాల నుంచి బయట తెప్పించి నన్ను ఇలా మెల్లిమెల్లిగా సన్మార్గంలో పెట్టాడు. ఇవన్నీ నా అనుభవంతో చెప్తాను. సోదరీమణులారా, ఎన్ని కష్టాలు పడినా అవి మీ మంచికి. కష్టాలు చాలా గొప్పవి. ఎంత గొప్ప అంటే అంత గొప్పవి. నిజంగా చెప్తాను. అవి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకి దారి చూపిస్తాయి. అవి ఒక పాఠాలు, నిజంగా మెట్లు.
ఎక్కండి, అవి ఎక్కండి, ధైర్యంగా నేర్చుకోండి. అదే ఓర్పు, నేర్పు, సహనం, సాహసం, ఆలోచన, భక్తి, వైరాగ్యాలు కలిగించే మెట్లే కష్టం. నేను నా అనుభవంతో చెప్తున్నా, నన్ను నమ్మండి. చక్కగా ఎవరిని ద్వేషించకండి, ఎవరిని దూషించకండి. నేను మోసపోయారా, మోసపోండి. వీడి క్యారెక్టర్ ఇది కదా, ఓకే, దూరంగా వెళ్ళిపోండి. వాడు మళ్ళీ భయపెడుతున్నాడా, బాధపెడుతున్నాడా, హరే కృష్ణ అని దండం పెట్టుకోండి, అల్లా అని దండం పెట్టుకోండి, ఆయనే తప్పించేస్తాడు. కాకల గారికి అందరూ భగవంతుడే ఉన్నాడు, అలా నేను అలాగే బతికాను. అందుకని ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పొచ్చేదంటే, ఎన్ని కష్టాలు పడినా ఆనందపడండి, ఆస్వాదించండి. అవన్నీ కూడా మిమ్మల్ని జ్ఞాన వైరాగ్య, ఈ భక్తి వైరాగ్యాలకు మళ్ళిస్తాయి. ఇది కేవలం అదృష్టవంతులకి మాత్రమే. దురదృష్టవంతులకి ఆయుధం పట్టుకుంటాడు. క్షణే క్షణే ఉత్తమ, అదే ఉత్తముడికి ఉత్తమక్షణ కోపస్యాత్. ఉత్తముడికి క్షణమే ఉంటుంది కోపం, మధ్యముడికి ఆ రోజంతా ఉంటుంది లేదా మన్నాడు ఉంటుంది, అధముడికి ఎప్పుడు తన కట్టి కాలిపోయేంత వరకు ఉంటుంది. ఇందులో ఉత్తముడు ఎవడయ్యా అంటే, మధ్యముడు ఎవడయ్యా అంటే తెలుసుకోండి. ఒకరోజు ఉండాలి, నేను మధ్యముడిని. ఒకరోజు ఉండాలి, 2 రోజులు ఉండాలి. కానీ ఉత్తముడికైనా సరే అధముడి లక్షణాలు ఉంటాయి, మహోత్తముడి లక్షణాలు ఉంటాయి. అన్నిటినీ కూడా జ్ఞాన వైరాగ్యాలతోనే సాధించుకోవచ్చు, ఆలోచనలతో సాధించుకోవచ్చు, ముఖ్యంగా భగవన్నామస్మరణలోనే సాధించుకోవచ్చు. అందుకని వీటన్నిటిని వదులుకొని కోపాన్ని తగ్గించుకోవాలి, కోపాన్ని జయించాలి. కదా మరి భగవంతుడు చెప్పిందంటే, కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు జయించని మనకి పరీక్షలు పెడుతున్నాడు ఆయన. నువ్వు జయిస్తావు లేదా? వాడు ఎవడో అన్నాడు, వెంట నాకు వస్తుంది కోపం, నిజంగా కోపం వస్తుంది. కోపం ఏమనుకుంటాను తెలుసా, నేనేదో తిట్టాలనుకుంటే, అమ్మ బాబాయ్ 7 కొండల వాడ, ఈయన బొట్టు పెట్టాను, ఈయన చెడ్డ పేరు తేకూడదు, హరే కృష్ణ నారాయణ జై శ్రీమన్నారాయణ వెళ్ళిపోతాను. ఇది ఎవరు నేర్పుతారు నాకు? ఈయన బంగారు తండ్రి. నేను అనుభవంతో చెప్తున్నాను, సోదరిమణులారా, ఇలా భగవంతో పరీక్ష పెట్టి మనం కాపాడుతాడు. మనలో ఉన్నదంతా ఆయనే. ఈ జీవాత్మ కాపాడేది పరమాత్మ. ఎప్పుడైతే జీవుని వదిలి వెళ్ళిపోతాడో ఈ శరీరం శ్రమైపోతుంది, పినుగైపోతుంది, బుడిదైపోతుంది. ఈ జీవుని కాపాడుకోవాలి, గుండెలు ఉంచుకోవాలంటే ధర్మ మోక్ష మార్గాలు, భక్తి వైరాగ్యాలు వెళ్ళండి. జీవుని కాపాడుతూ భగవంతుడు మన దగ్గరే ఉంటాడు. ఆత్మ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, ఆత్మ సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, శివకేశవ త్రిముక్తాసుడు. ఆయన అల్లా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ దేవత నచ్చేసి ఎవరైనా కావచ్చు. అందుకని నేను చెప్పొచ్చింది ఏంటంటే, భగవంతుడిని బిడ్డలారా, అందరూ మన బిడ్డలవే. ఏ కోపాన్ని ప్రదర్శించకండి, కామ, క్రోధ, మోహ, లోహ, మహోచ్చర్యాలు జయించండి, భక్తి వైరాగ్యాలు వెళ్ళండి. ఇది నా అనుభవంతో చెప్తున్నా. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. మిమ్మల్ని చాలా బాధ పెట్టేశాను, ఇబ్బంది పెట్టేశాను. తక్కువగా చెప్పాలనుకుని ఫాస్ట్గా మాట్లాడేసరికి చాలా మినిట్స్ అయిపోయింది. సారీ మై ఫ్రెండ్స్. ఎన్నో బాధలు పడ్డాను కాబట్టి ప్రేమ అంటే పాయిజన్, నా అనుభవంతో చెప్తున్నా. జోలికి వెళ్ళకండి. ఇది నేను మగవాళ్ళకి చెప్పట్లేదు, ఆడవాళ్ళు పగబెట్టక్కర్లేదు, నన్ను గురిపెట్టక్కర్లేదు, మూర్ఖుడు అనుకోక్కర్లేదు, సాడిస్ట్ అనుకోకండి. స్త్రీకైనా వర్తిస్తుంది. బంగారు స్త్రీలు కూడా మోసపోవట్లేదు. స్త్రీలు అబ్బాయిలతో అమ్మాయిలు మోసపోతున్నారు, అమ్మాయిలతో అబ్బాయిలు మోసపోతున్నారు. ఇవన్నీ కర్మ ఫలితాలు, గత సుకృతాలు పక్కన పెట్టండి. మనం కావాలి అంటే భగవంతుడు చూసి వద్దనుకున్నా సరే సావని పడేస్తాడు. వద్దు అంటే దగ్గర తగ్గించేస్తాడు. అది నీ సంకల్ప బలం. దయచేసి అందరికీ వర్తిస్తుంది, మీ ఇష్టం. నేను నా అనుభవంతో చెప్తున్నా, మీ ఇష్టం. కొందరైనా మారుతారని నేను నా ప్రగాఢ విశ్వాసం, ప్రగాఢ నమ్మకం. నా సోదరిమణులు, నా స్నేహితులందరికీ చెప్తున్నా, ప్రేమలు విఫలమైపోయినా ఆనందపడండి, ఎన్ని కష్టాలు వచ్చినా ఆనందపడండి. బాధలు నాకు ఉంటాయి, కన్నీళ్ళు వస్తాయి, మనిషినే. ఆ కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా భగవంతుడిని పెట్టండి, ఆయన తప్పించేస్తాడు. మహోత్కృష్టమైన ఈ మానవ జన్మని పాడు చేసుకోకండి. నేను చెప్పేది ఒకటి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కలిగి ఉంది అవకాశం, కలిగి ఉండి మీరు, నేనే కావచ్చు ఎవరైనా కావచ్చు, కలిగి ఉండి మన తల్లిదండ్రులు మనకి శత్రువులైనా కూడా, బాధ పెట్టినా, వాడు మనకి ఉపకారం చేయకపోయినా, దూరంగా ఉన్న మనం అభివృద్ధులు చెందిన ఆ తల్లిదండ్రులకి గురుదక్షిణగా, దేవతలకు పెట్టిన భిక్షగా, దేవతలకు పెట్టిన దక్షిణగా భావించి, మనం అనుకునే వాళ్ళు ఎవరు ఉంటారు కొంతమంది, వాళ్ళ ద్వారా సరే ఇప్పించి వాళ్ళకి ఉపయోగపడండి. మీ రుణం తీరుతుంది, కొంతకాలంతో కొంతైనా సరే. లేకపోతే భూమి మీద రుణం తీరు.
నిజం చెప్తాను. రుణం తిరుపతి పైలోకానికి వెళ్ళలేము, ఇక్కడ జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. ఇక్కడ నీ శేషం సున్నా, శూన్యమైతేనే మనం పరలోకానికి వెళ్తాం. అలా వెళ్తూ ఉంటాం. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. సారీ. తారామాత, అహల్య, మండోదరి, సీతమ్మ తల్లి, ద్రౌపది, సతీ, సావిత్రి, అరుంధతి దేవతని, రేణుకాదేవతని, జానకీమాత, ద్రౌపదీ మాత, కలియుగే వాసశ్రీ శ్రీ కన్యకా పరమేశ్వరి మాత, అమ్మ అత్రేయ, దత్తాత్రేయ, ప్రభు, వీళ్ళంతా మహాపతి శిరోమణి. వీళ్ళంతా కూడా ఎన్ని కష్టాలు పడ్డారు. పతిరతలు ఏదైనా ఒక్క మాట అంటే జరుగుతుంది. ఎందుకు చెప్పండి? ధర్మం వాళ్ళ అణువణువు ధర్మం ఉంటుంది కాబట్టి, పాతివ్రత్యం. అందుకని ఓకే, ఇంక వేరే దానికి వెళ్ళిపోతాను. చాలా మాటకి మాట్లాడుతూ ఉంది ఇంకొద్దు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కష్టాలు చాలా మంచివి, భోగాలే ప్రమాదకరమైనవి. సుఖాలు ఇప్పుడు కూడా నిజమైన భగవంతుడు సుఖాలు నేను తెలుసుకున్న సత్యం అది. నాకు నిజంగా నా పెరుమాళ్ళని శ్రీమన్నారాయణ మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నాకు కష్టాలే ఉండని, కానీ భరించాలి, ఓర్పు నేర్పులు పెట్టు. నా శరీరం పడకూడదు, నా బుద్ధి పడకూడదు. అన్నిటికీ మించి నీ మీద పిచ్చి ప్రేమ, పెరుమాళ్ళ మీద ప్రేమ, కోట్ల కోట్ల ఆకాశం పిచ్చి ప్రేమ చాలు, చాలుకోడు నాకు చాలు. ఈ సుఖాలు, డబ్బులు, భోగాలు ఎన్నిచ్చిన భగవన్నామస్మరణ స్మరించలేని నోరెందుకు? ఆయన మీద తప్పించిన నిజాన్ని ఎందుకు? అలాంటి భోగాలు నాకు వద్దు. ఆయన స్మరించుకుంటే ఎన్ని కష్టాలు నాకు వస్తాను. హరే కృష్ణ. రామానుజ ఆదిశంకరాచార్య నమో నమః. ఈ గుండె ఎంత కాలిపోతే ఈ మాటలు వస్తే తెలుసా? నాకు ఇష్టం, నాకు ఇష్టం. నన్ను వాళ్ళు ఎవరు కాల్చలేదు, ఎవరు బాధ పెట్టలేదు. జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులు వాళ్ళు. నేను ఆ విధంగానే భావిస్తున్నాను. హరే కృష్ణ. వాళ్ళకి ఇంకా కనపడం మళ్ళీ. ప్రాణం పోయి పరిస్థితిని నోరు యూజ్ చేస్తాను, ముక్కుతూనే చేస్తాను. అది ఒక సాధన. ఎప్పుడైతే కాలు వస్తుందో ఓకే, కట్ చేద్దాం, అప్పుడు ఆనకట్టిపోతుంది ఓకే. ఎప్పుడైతే నోరుతో పీల్చి నోరుతో వదిలేస్తామో వేస్ట్, యూజ్లెస్ టు ఎనీథింగ్, ఎనీ ఎక్సర్సైజ్. ముక్కుతో పీల్చి ప్రాణం పోతా సంకలిస్తూ వచ్చినా సరే వదిలేమనుకోండి, ముక్కుతో గుండెకి భయంకరమైన బలం పెరుగుతుంది. నిజంగా చెప్తాను, చాలా బలం. గుండె ఎల్లార్చవుతుంది, చక్కని నరాలను మంచి ఎక్సర్సైజ్ అవుతాయి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. హరే కృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త లోకా సమస్త ప్రాణికోటికి మంగళం.